ఆనాడున్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలుసుకొని ఇప్పుడున్న సమాధా భవన్లో మీటింగ్ కాల్ఫర్ చేసి హైకోర్టు కోసం ఏర్పాటు చేస్తాం, మీరు గడబడి చేయొద్దు, న్యాయవాదులు రమణ ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పెళ్లి ఉంది కాబట్టి సీజే వస్తాడు కాబట్టి గడబడి చేయొద్దని చెప్పాడు. తక్షణమే హైకోర్టు కోసం పునాదులు పడ్డాయి, హైకోర్టు ఏర్పడ్డది. ఈరోజు కూడా మనం ఉద్యమించకపోతే, మనం గల ఇవ్వకపోతే మన వాళ్ళు మనమే మన యొక్క ఉద్యమాన్ని నీరుగారుస్తారు. ఎంతకాలం మనం బైకాట్ చేద్దాం, ఎంతకాలం మనం కోర్టుకు వెళ్ళొద్దు అనే ఒక వాదన వస్తున్నది. హైకోర్టు వాళ్ళు కూడా విన్నపిస్తున్నాను. నేను ఈరోజు హైకోర్టు కూడా మాకు కాలం కలపాలి, హైకోర్టు కూడా బైకాట్ జరగాలి. నేను మా న్యాయవాదులే, కానీ ఇనిషియల్ జస్టిస్ చాలా ధన్యవాదాలన్నా. కాకపోతే ఉద్యమం రూపకల్పన చేసినప్పుడు నాకు పని ఉన్నది, నాకు కేసు ఉన్నది, నేను తిరగలేను అనే వాళ్ళని ఎక్టివ్గా ముందు తీసుకురాకండి. జీపీల కోసం వాళ్ళు పోరాటం తీసుకురాకండి. ఎందుకంటే ఇది ఓపెన్గా జరుగుతున్న ప్రతి ఒక్కరి హృదయ వేదన జరుగుతున్నది. ఇలా కింది కోర్టు న్యాయవాదులు ఈ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కోసం కమిటీ వేయండి, ఫెడరేషన్ బార్ కలుపుకోండి, వాళ్ళు వీళ్ళు కలిసి ఒక ప్రబల శక్తిగా మారి తెలంగాణలో మన కోసం పోరాటం చేసినామో ఈ యాక్ట్ కోసం పోరాటం అవసరం ఉన్నది. ఒక ఆయన అంటాడు కదా చెవులెక్కడ, ఒక ఆయన అంటాడు యాక్ట్ వస్తే చంపరా అంటున్నాడు. అయ్యా సంతరా పక్క పెట్టండి, ఒక యాక్ట్ వస్తే మన ఊరేట్ అవుతుంది, అవతల భయపడతాడు. అలాంటి లేకుండా దీనికోసం పోరాటం అవసరం ఉన్నది. ఆల్రెడీ డ్రాఫ్ట్ మీరు తయారీ ఉన్నది, అది బయటికి రావాలంటే ఒత్తిడి అవసరం ఉన్నదన్న. ఒత్తిడి కోసం మీరు ఉద్యమకారులు ముందు పెట్టి నడిపియండి. అది ఎవరైనా కావచ్చు, దాంట్లో ఎవరైనా కావచ్చు. కాకపోతే మేము బయటికి రాము, మేము కొట్లాడము, అయ్యో నా కేసు పోతుంది అంటే మాత్రం దయచేసి వీటిని అడగండి. మేము ప్రపోజ్ చేస్తాం, యాక్సెప్ట్ చేయండి. అంతేగాని మేము ఉన్నామని చెప్పి పిలిచామని చెప్పి ఇక్కడ ప్రకటించవసరం లేదు. అందరూ ఒపీనియన్ తీసుకోండి, ముందుకు సాగాం. కాకపోతే ఇంకా పెద్ద పెట్టుకుందాం, హాల్మెట్ పెట్టుకుందాం, చేసుకుందాం. ఇంకా చాలా బాగా రాలేవు, అందరం ఇంకా చేద్దాం. తప్పకుండా ఉద్యమ రూపం జరిగింది, ఇక్కడ నిలవద్దు, లేకపోతే ఫెడరేషన్ ఉన్నది, దాని మీటింగ్ కల్పనిస్తాం, ఏదో ఒక కార్యక్రమం తీసుకుని పోతాం. ఎవరంతా పోతున్నారు, బైకాట్ చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో అంటున్నాడు, వాడేమో దీక్ష అంటున్నాడు అన్న. ఒక నిమిషం, దీక్ష అంటున్నాడు. కాకపోతే కుదరదు, ఏకదాటి వచ్చినప్పుడే ఆ యొక్క బిల్లు వస్తుంది. లేకపోతే ఈ విధంగా మరొక మటర్ అవుతుంది, మనం నీరు గారిపోతాం. కాబట్టి ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.